హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న బతుకమ్మ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోది. ఈసారి మా వదిన రాలేదు. తనే ఈ బతుకమ్మని పేర్చేది ప్రతిసారి. మా పెద్దన్న, చిన్నన్న, మా పెద్ద పాప కలిసి నానా తంటాలు పడైతే ఈ విధంగా బతుకమ్మని పేర్చారు. అంటే ఎక్కువ వేరే రకం పువ్వు అయితే ఏం తీసుకురాలేదు, అంటే కొనుక్కరాలేదు. సీతమ్మ కుచ్చుల చెట్లయితే మా పెరట్లో మా అమ్మ పెంచింది, అవే ఉన్నాయి మాకు. ఇంకొన్ని అయితే ఇలా మన పల్లెటూర్లలో తెలిసిన వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకుంటారు కదా, అలా కొన్ని మా అమ్మకైతే ఇచ్చారు. అన్నింటినీ కలిపైతే 1 అవర్ పాటు కూర్చొని కట్టలు కట్టాము. మా చిన్నన్న హైదరాబాద్ నుంచి వస్తువు అయితే బంతిపూలు కొనుక్కొచ్చాడు. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనైతే గోరంట పూలు అయితే రకరకాల కలర్స్ అయితే పెంచుతుంది. మా చిన్నప్పటి నుంచి అయితే మా నాన్ననే బతుకమ్మని పేర్చేవాడు. మా అమ్మ అయితే అందిస్తూ ఉండేది. మా అమ్మకి పేరవరాకపోవు. తర్వాత మా బాబు చనిపోయిన నాటి నుండి అయితే మా వదిననే పేర్చుతుంది. ఇప్పుడైతే 4 గంటలు కష్టపడి మా అన్నలు, మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే పేర్చారు. ఇంటూ పెరవడం పూర్తయిన తర్వాతనైతే పూజ గదిలో పెట్టి కొబ్బరికాయ కొట్టాడు, పువ్వు వచ్చింది. మా అమ్మ వాళ్ళ కుటుంబానికి అంతా మంచి జరగాలి ఇక నుంచైనా అని దేవుడు కోరుకున్నాడేమో. ఆ తర్వాత అయితే మేము క్యాండిల్స్, అగరబత్తులు వెలిగించి అయితే ఆడే ప్లేస్కి అయితే తీసుకెళ్ళాము. ఉన్న పూలతో అయితే ఇలా సింపుల్గా పేర్చారు. ఎలా ఉంది మా అమ్మ వాళ్ళ బతుకమ్మ? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్, ఉంటా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.